ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గాయంపై ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ విక్రమ్ రాథోడ్ కీలక అప్డేట్ ఇచ్చారు. శనివారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్లో వైభవ్ గాయపడడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ఈ మ్యాచ్లో అతను మైదానంలో ఇబ్బంది పడడం చూసిన వారంతా గాయం తీవ్రతపై రకరకాల ఊహాగానాలు చేశారు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన మీడియా సమావేశంలో రాథోడ్ ఈ విషయంపై స్పష్టతనిస్తూ అందరికీ ఊరటనిచ్చారు. వైభవ్ గాయం అంత తీవ్రమైంది కాదని, అతని పరిస్థితి నిలకడగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఇది కేవలం చిన్నపాటి కండరాల పట్టేత మాత్రమేనని ఆయన వివరించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అతను త్వరలోనే కోలుకుంటాడని భరోసా ఇచ్చారు. వైభవ్ ఆరోగ్య పరిస్థితిని జట్టు వైద్య బృందం నిశితంగా గమనిస్తోందని ఆయన తెలిపారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ శిబిరంలో నెలకొన్న ఉత్కంఠకు కొంతవరకు తెరపడింది. అభిమానులు కూడా తమ అభిమాన యువ ఆటగాడు క్షేమంగా ఉన్నాడని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. గాయం తదుపరి ప్రక్రియ గురించి వివరిస్తూ రాబోయే 1-2 రోజులు అత్యంత కీలకమని రాథోడ్ చెప్పారు. ప్రస్తుతం వైభవ్ కు అవసరమైన ప్రాథమిక చికిత్స అందించామని, అతను విశ్రాంతి తీసుకుంటున్నాడని వెల్లడించారు. తదుపరి 24 నుంచి 48 గంటల్లో అతనికి మరిన్ని వైద్య పరీక్షలు, స్కానింగ్లు నిర్వహించనున్నట్లు సమాచారం ఇచ్చారు. ఆ నివేదికలు వచ్చిన తర్వాతే గాయం పూర్తి స్థాయి తీవ్రతపై స్పష్టత వస్తుందని ఆయన వివరించారు. ఆ నివేదికల ఆధారంగానే రాబోయే మ్యాచ్లకు వైభవ్ అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయాన్ని జట్టు నిర్ణయిస్తుందన్నారు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ ఓటమి పాలైనప్పటికీ వైభవ్ సురక్షితంగా ఉన్నాడనే వార్త తమకు కొంత ఉపశమనాన్ని ఇచ్చిందని రాథోడ్ పేర్కొన్నారు. జట్టు విజయాల్లో వైభవ్ పాత్ర ఉండాలని తాము కోరుకుంటున్నామని, అందుకే తొందరపడి అతన్ని మైదానంలోకి దించబోమని చెప్పారు. పూర్తి ఫిట్నెస్ సాధించిన తర్వాతే అతన్ని తదుపరి మ్యాచ్లకు ఎంపిక చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆటగాళ్ల ఆరోగ్యం తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఆయన పునరుద్ఘాటించారు. వైభవ్ త్వరగా కోలుకుని తిరిగి తన బ్యాట్తో మెరుపులు మెరిపిస్తాడని ఆశిస్తున్నట్లు రాథోడ్ తన ప్రసంగాన్ని ముగించారు. దీంతో వైభవ్ లభ్యతపై సందిగ్ధత కొనసాగుతున్నప్పటికీ అతని ఆరోగ్యం విషయంలో మాత్రం సానుకూల వాతావరణం కనిపిస్తోంది. వైభవ్ సూర్యవంశీ ప్రతిభను విక్రమ్ రాథోడ్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా కొనియాడారు. వైభవ్ ఒక అత్యంత ప్రత్యేకమైన ఆటగాడని, అతనిలో అద్భుతమైన క్రికెట్ నైపుణ్యాలు ఉన్నాయని రాథోడ్ ప్రశంసించారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ వంటి అంతర్జాతీయ స్థాయి వేదికపై ఒత్తిడిని తట్టుకుని ఆడడం సామాన్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. జట్టు యాజమాన్యం మొదటి నుంచి అతనిపై పూర్తి నమ్మకంతో ఉందని, అందుకే అతనికి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. బీహార్కు చెందిన ఈ చిన్నారి ఆటగాడు తన బ్యాటింగ్తో ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించాడని ఆయన గుర్తు చేశారు.